ఇంటి వారు రక్షణ పొందుకోవాలంటే పౌలా, శీలా, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మా తండ్రి అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఎంత అద్భుతం అండి. పౌలు, శీలే అక్కడ జాడ లేకుండా పారిపోతే, వెళ్ళిపోయి ఉంటే, కనిపించని స్థితిలో ఉంటే ఈ జైలు అధికారి కుటుంబం రక్షించబడేది కాదు. ఈ రోజు నా దేవుడు ఈ సన్నిధులని ఉంచాడంటే కొన్ని ఆత్మలు రక్షించడానికి నా దేవుడు నిన్ను పని కట్టుకొని వెళ్ళమంటున్నాడు. నీ సాక్ష్యం అనేకులకు, స్తోత్రం చెప్పండి గట్టిగా, ప్రచురించు. నువ్వు పొందుకున్న మేళ్ళు, అనుభవించిన దీవెనలు, ఆశీర్వాదాలు ఒక్కొక్కటి 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 పంచు. నా దేవుడు ఎప్పటి నుంచి నిలబెట్టుకున్నాడు. నా దేవుడు నిన్న ఆరోగ్యం ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చాడు, అప్పులు తీర్చాడు, స్వస్థతనిచ్చాడు, తలెత్తాడు. కృంగిపోయి నలిగిపోయి గుంటలో పడి ఉన్న నీ బ్రతుకు, ఊపిలో పడి ఉన్న నీ స్థితిని లేవనెత్తిన సాక్ష్యం. పౌలు, శీలు సాక్ష్యం కొరకు నిలబడ్డారు. పౌలు, శీలలు దేవుడు చేసిన మేలు అనేకులు ప్రచురించ నిలబడి ఉన్నారు. ఈరోజు నా ప్రభు నిన్ను నిలబెట్టుకుని దేనికోసమో తెలుసా? నా దేవుడు నిన్ను ఇలా కూర్చోబెట్టింది దేనికోసమో తెలుసా? కొన్ని ఆత్మలు నీ వశపరచాలి. దేవుని వశపరచినందుకు, దేవుని కొరకు సంపాదించి రాజ్యం కట్టుటకు నా దేవుడు ఎన్నుకున్న సాధనము నీవో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సాధనము నీవో, సాధనము. నేను అడుగుతున్నా, మరలా ప్రశ్న వేస్తున్నా. పౌలు, శీల, మిగతా ఖైదీలు అందరి బంధకాలు ఊడిపోయాయి లేదా? ఉందండి అక్కడ. చదువమ్మా మాటని. 16వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు వణికెను, తలుపులన్నీ తెరవబడెను. అందరి బంధకాలు ఏమండో, కొందరు కాదు, అందరి బంధకాలు బిడ్డలారా, ఓ సంఘమా, మీ బంధకాలన్నీ నా దేవుడు తెంచేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరి బంధకాలు ఊడిపోయాయి. కానీ ఎవరు పారిపోలా, ఎవరు వెళ్ళిపోలా, అక్కడే ఉన్నారు. కానీ తను అనుకుంటున్నాడు ఏంటో తెలుసా? ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, నా అధికారి నేను ఏమని సమాధానం చెప్పాలి అనుకుని కత్తి తీసుకొని తను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. దైవజనుడైన అపోస్తులుడైన పౌలు గారు అంటారు, అయ్యో చంపుకోకు, ఆత్మహత్య చేసుకోకు. మేము ఎక్కడో లేము, ఇక్కడనే ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్ళలా, ఇక్కడనే ఉన్నాము. సాక్షి అయి ఉన్నాము. రా, నీకు సాక్ష్యం చెప్పాలని మేము ఇక్కడే ఉన్నాము. రావయ్యా. సాక్ష్యం చెబుతున్నారు. చూసావా ఈ భూమి కంపించడం, చూసావా ఈ చెరసాల తలుపులు, ఈ సంఖ్యలు ఎలా ఊడిపోయాయో చూసావా? చూశానయ్యా. అంత అద్భుతం ఎప్పుడు నా లైఫ్లో, నా సీనియారిటీలో కూడా చూడలేదు. జైలు అధికారిగా ఉన్న నాటి నుండి ఇప్పటి వరకు నా అనుభవంలో చూడలేదు నేను. ఎంత గొప్ప అద్భుత కార్యం కళ్ళారి చూపించారయ్యా మీరు. ఎవరాయినా ఈ కార్యం చేసింది ఎవరు? ఈ అద్భుతం చేసింది ఎవరు? ఎవరు చెప్పుతాలి? ఎవరు అద్భుతాలు చేసింది ఎవరు? ఆయనే నజరేయుడైన యేసుడు. చెప్పాలి స్వరమెత్తి. ఆయనే నజరేయుడైన యేసుడు, ఆయనే నజరేయుడైన యేసుడు, ఆయనే నజరేయుడైన యేసుడు. నువ్వు చెప్పాలి ప్రతి ఒక్కరికి, ఆయనే నజరేయుడైన యేసుడు, ఆయనే నజరేయుడైన అంత ధీమాగా చెప్పాలి నువ్వు. ఆయనే నజరేయుడైన యేసుడు, నాలు ఈ కన్నీలని, ఎన్నాళ్ళు ఈ కష్టాలని పాడదాం. బయట ఉన్నవారు కూడా కన్నీలని, ఎన్నాళ్ళు ఈ కష్టాలని, హృదయములో కలవరపడుచున్నావా, కన్నీటి లోయలో ఉన్నావా, హృదయములో కలవరపడుచున్నావా, కన్నీటి లోయలో
దేవుడు, తుడుచు దేవుడు. పాడాలి. ఉన్నాడు మన దేవుడు, నా కన్నీరు తుడుచు దేవుడు. ఆయనే నజరేయుడైన యేసుడు. యేసయ్యా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి. ఆయనే నజరేయుడైన యేసుడు, ఆయనే నజరేయుడైన యేసుడు, ఆయనే నజరేయుడైన యేసుడు, నజరేయుడైన యేసుడు, నజరేయుడైన యేసుడు. చెప్పుతాను ఎవరైనా గట్టిగా చెప్పాలా? నజరేయుడైన యేసు. నీ బంధకాలు, బందీలు, సంఖ్యలు అన్ని తెంచివేసేవాడు ఆయనే. ఆశ కలిగి ఉండు. ఇప్పుడు జైలు అధికారి యొక్క ఆశ ఏమిటో తెలుసా? ఇంత గొప్ప కార్యము చేసిన బలవంతుడైన దేవుడు నాకు కావాలి. ఏంటి ఆశ? అంత శక్తిమంతుడైన దేవుడు నేను కలిగి ఉండాలి. అంత స్వస్థతనిచ్చే, స్వస్థత అద్భుతాలు చేసే దేవుడు నాకు కావాలి. నాకు పరిచయం చేయండి. నేను కూడా ఆయన బిడ్డనవుతా. ఆయన దేవుడుగా నేను నా హృదయంలో నిలుపుకుంటా. ఆయన ఎవరు ఇంతకే? అయ్యలారా.